హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. ఏపీ ఎలక్షన్స్ ఇందాకే చూశాను. చంద్రబాబు నాయుడు గారు లీడ్లో ఉన్నట్టున్నారు, ఆయనే విన్ అయినట్టున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం చెప్పాలో తెలియడం లేదు. సో కంగ్రాచులేషన్స్ టు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు 3-4 దఫాలుగా చంద్రబాబు నాయుడు గారినే సీఎంగా పట్టం కట్టారనమాట. చంద్రబాబు నాయుడు గారు ఐటీ హబ్, హైదరాబాద్ ఐటీ హైటెక్ సిటీ చేశారు, ఐటీ డెవలప్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ కాలంలో మరి అది వర్షాలు పడలేదు, ఆ పరిస్థితులు అనాలో ఆ కాలం అనాలో ఏంటో తెలీదు. అప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల్ని పట్టించుకోలేదు, రైతుల్ని పట్టించుకోలేదు, నిరుద్యోగ సమస్యల్ని పట్టించుకోలేదు. ఇంకేం పట్టించుకున్నారు చంద్రబాబు నాయుడు గారికే తెలాలా. అంటే ఏమి చేయలేదు అంటే ఐ డోంట్ నో. నాకు తెలిసిన జ్ఞానంతో కొన్ని చూస్తే ఆ కైండ్ ఆఫ్ అంటే చేయలేదన్నమాట యాక్చువల్లీ. సో కానీ ప్రజలు మళ్ళీ నమ్మి చంద్రబాబు నాయుడు గారినే నమ్మి పట్టం కట్టారనమాట. అది ఓకే, వాట్ ఎవర్. చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న వ్యక్తి, వయసు రీత్యా పెద్ద వ్యక్తి, రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, చాలా చాణక్య తెలివితేటలు అంటారా, ఆయన చాలా ఐ డోంట్ నో, నాకు అవన్నీ తెలీదు. పరిపాలన వరకు అయితే అనుభవం ఉన్న ముఖ్యమంత్రి. సో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికే పట్టం కట్టారు ప్రజలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకటి ఏంటంటే, ఇవన్నీ సినారియోస్ చూస్తే నాకు ఒక్క విషయం, నేను ఎక్కువ లెంతీ చేయను, జస్ట్ ఫినిష్ చేస్తాను. ఒకటి ఏంటంటే, నాకు ఇవన్నీ చూసినాక ఒకటి అర్థమైందంటే, ఇది దేవుడు సంకల్పం అయి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఒకప్పుడు ప్రజల ధోరణి ఎలా ఉండేదంటే, మాకేమీ రావట్లేదు, మాకేమీ అందడం లేదు, మాకు నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి, మాకు ఆకలి చావులు ఉన్నాయి, పేదరికం ఉంది, ఆ రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి, మాకేం జరగట్లేదు అనే వర్షన్ ఉండేది, అనే ధోరణి ఉండేది. మాకేం చేయడం లేదు అనేది. తర్వాత ఈ 4 ఏళ్లలో మన వైఎస్ఆర్సీపీ హయాంలో, జగన్ గారి హయాంలో ఎలా ఉండిందంటే, ఇలా జగన్ అమ్మఒడి ఇచ్చారు, లేకపోతే ఇంకోటి చేశారు, వాలంటరీ సిస్టమ్ పెట్టారు, నిరుద్యోగ సమస్యలు తీశారు, ఇన్ని చేశారని ప్రజల దగ్గర చెప్తే ప్రజలు ఏమంటున్నారంటే, మేమే కడుతున్నాం, చెత్త పన్ను మేమే కడుతున్నాం, తర్వాత ఉద్యోగ పన్ను, అన్ని పన్నులు కూడా మేమే, ట్యాక్స్, హౌసింగ్ ట్యాక్స్, ఎవ్రీథింగ్, అన్ని ట్యాక్సెస్ మేమే కడుతున్నాం. వీఆర్ పేయింగ్ ఎవ్రీథింగ్ టు ద గవర్నమెంట్. వాళ్ళు మా డబ్బులే మాకు ఇస్తున్నారు. దే ఆర్ రిటర్నింగ్ అవర్ మనీ బ్యాక్. మా డబ్బులే మాకు రిటర్న్ ఇస్తున్నారు. ఇవ్వడానికి అందులో ఏముంది అని వాళ్ళ ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టినట్లు ఫీల్ అయ్యారనమాట వాళ్ళు. అందరూ మనుషులే కదా, మనమే కదా అందరము. సో వాళ్ళు అలా ఫీల్ అయ్యారనమాట. వాళ్ళు అలా ఫీల్ అవ్వడానికి రిజల్టే ఇది. సో దేవుడు కూడా ఒక్కొక్కసారి మొట్టికాయలు వేస్తుంటాడనమాట. యునో ప్రజలకి లేదు, అంత మంచి జరుగుతుంటే ఒక మొట్టికాయ వేస్తే వాళ్ళు కరెక్ట్గా దారిలో ఉంటారు అన్నట్టు దేవుడి సంకల్పమో ఏంటో మరి. అది కూడా అవసరమే. ఎందుకంటే నేను కూడా ఒక మెంబర్నే ఆ ప్రజలలో. కానీ ఒక్కొక్కరి మెంటాలిటీ ఒకలా ఉంటుందన్నమాట. నేను మొన్న ఏదో ఒక వీడియో, ఒక డాక్టర్ ఎవరు మామూలుగా చెప్తుంటారు కదా, ఈ కైండ్ ఆఫ్ ఎవరో పెద్దవాళ్ళు ఏదో వీడియో చూసినప్పుడు ఆవిడ అన్నారనమాట. ఆవిడ ఫేమస్ డాక్టర్ యాక్చువల్లీ. ఆవిడ ఈ సజెషన్స్, ఇవి అనాలిసిస్ అవన్నీ చేస్తుండే ఒక డాక్టర్ అలా అనమాట. పెద్దవాళ్ళు ఎవరో, ఆవిడ పేరు గుర్తుకులేదు. సో ఆవిడ చెప్తున్నప్పుడు ఎలా ఉందంటే, మొత్తం అవుట్ ఆఫ్ 100%లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో చాలా తక్కువ మందే మంచి వాళ్ళు ఉన్నారంట అని చెప్పుకొచ్చింది. సో ఇది దేవుడి సంకల్పం, ఫర్ ష్యూర్ దేవుడి సంకల్పమే ఇది. ప్రజల గొంతమ్మ కోరికలు ఎక్కువ అవుతున్నాయని దేవుడు అనుకున్నాడో, లేదంటే ఒక మొట్టికాయ పడాలి, ఒక స్ట్రిక్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ నాన్న తేడా ఉంటుంది. అమ్మ గారాబం చేస్తుంది, నాన్న ప్రిన్సిపల్డ్గా ఇది చేస్తారనమాట. ఒక్కొక్కసారి మళ్ళీ ఆ సమస్యలు వాళ్ళకి మొట్టికాయ పడినట్లు పడితే కానీ వాళ్ళంతా ప్రాపర్గా ఉండరనమాట. చెప్తోండ్లా. ఎనీవే, సో
ఎనీవే ఐ మీన్ నేను దేనికి రిలేటెడ్ కాదు కానీ ఇది కైండ్ ఆఫ్ ఐఎమ్ నాట్ బిలాంగ్ టు ఎనీ పార్టీ బట్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ షాకింగ్ టు మీ. నేను అప్పుడు చూసినప్పుడు అవునా నిజమా అన్నట్లుగా చూసానమాట. సో అనిపించింది అలాగా. సో ఎనీవే నేను ఒక వ్యక్తికి సపోర్ట్ అయితే కాదు. నాకేం జగన్ ఐఎమ్ నాట్ ఫ్యాన్ టు జగన్, ఐఎమ్ నాట్, నాకేం జగన్ అంటే ఇష్టం లేదు, చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం లేకుండా లేదు. చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా అనుభవం రీత్యా కూడా చాలా పెద్ద వ్యక్తి. ఆయనకున్న ఈ మరీ ఒకసారి దేవుడు ఆయనకు ఒక అవకాశం ఇచ్చారు, ప్రజలు అవకాశం ఇచ్చారు మళ్ళీ సీఎంగా. కానీ అది కూడా అవసరం. ఒక ప్రిన్సిపల్డ్గా కైండ్ ఆఫ్ ఒక పద్ధతి కైండ్ ఆఫ్ అలా అలా అది కూడా అవసరం. ఎందుకంటే జనాలు లేనిది మాట వినరనమాట, దారిలోకి రారు. సో ఎనీవే ప్రజలకు మంచి జరగాలి. మంచి అంటే మనల్ని పొగిడే వాళ్ళే మనకు మంచి చేసినట్లు కాదు. మనకి నెగిటివ్ కామెంట్స్ ఇచ్చేవాళ్ళు కూడా మనకి ఎప్పుడు హెల్ప్ చేసేవాళ్ళు, ఎప్పుడు మనకి ప్రైజ్ చేసే వాళ్ళే మనకి హెల్ప్ చేయరు. నెగిటివ్ కామెంట్స్ కూడా అవి మనకు కూడా సక్సెస్కి దారి చూపుతాయి, అందరికీ తెలిసిన విషయమే కదా. సో అలాగా ఎప్పుడు కూడా రాజు అనేవాడు రంజైతే ఇది రాజహ అంటారు, ప్రజల్ని రంజింపచేసేవాడే రాజు అని. కానీ రాజు అనేవాడు రాముడు, రామాయణం ప్రకారం ఆ రాజ్యం మనము రాముడు ఏలాడు కాబట్టి ఏం చెప్తారు, ముందు ప్రజలకి బానిస సంథింగ్ ఏదో చెప్తాడనమాట. కానీ అలా కూడా కాదు, ఒక కైండ్ ఆఫ్ ఒక స్ట్రిక్ట్ కింగ్, ఒక కైండ్ ఆఫ్ రూలర్ కూడా లాగా కూడా ఉండాలి, అన్ని రకాలుగా ఉండాలి. మంచి చేయాలి ప్రజలకి, తప్పు చేస్తే శిక్షించే రకంగా కూడా ఉండాలి. అంటే మరి చిన్న చిన్న పనిష్మెంట్ సంథింగ్ లైక్ దట్. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఐ హోప్ ప్రజలకి మంచి జరగాలి. ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రజలకు మంచి జరిగే విధంగా ఆయన అడుగులు పడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.